Hi guys, welcome to my notebook. If you are watching this video for the first time, check the video of part 1. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ వీడియో చూసాక ఈ వీడియో చూడండి. ఆ పార్ట్ 1లో మనం సింపుల్ ప్రజెంట్ అండ్ ప్రజెంట్ కంటిన్యూస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. బట్ ఈ వీడియోలో మనం ఓన్లీ ప్రజెంట్ పర్ఫెక్ట్ గురించి చూద్దాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద కంటెంట్. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఏంటంటే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిన యాక్షన్స్ని గురించి చెప్పేదే ప్రజెంట్ పర్ఫెక్ట్. అయితే ఇప్పుడే కంప్లీట్ అయ్యి ఇంకా ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతాయి అన్న యాక్షన్స్ని కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పచ్చు. సో స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ హ్యావ్ హ్యాస్ అనేది ఎలా యూజ్ చేయాలో కూడా చూడండి. సింగులర్ ప్రొనౌన్స్ అయితే హ్యాస్ యూజ్ చేస్తాం, ప్లూరల్ ప్రొనౌన్స్ అయితే హ్యావ్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ద ట్రైన్ హ్యాస్ జస్ట్ అరైవ్డ్. ద ట్రైన్ అన్నది సబ్జెక్ట్, హ్యాస్ అరైవ్డ్. ఇక్కడ జస్ట్ అన్నది ఏంటంటే ఒక ఐడెంటిఫికేషన్ వర్డ్. మనకి సింపుల్ ప్రజెంట్ ఇంకా ప్రజెంట్ కంటిన్యూస్ ఇవి చెప్పుకున్నప్పుడు వాటి ఐడెంటిఫికేషన్ వర్డ్స్ కూడా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్కి కూడా కొన్ని ఐడెంటిఫికేషన్ వర్డ్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఐడెంటిఫికేషన్ వర్డ్స్ జస్ట్, జస్ట్ నౌ, ఆల్రెడీ. ఇక్కడ ఏంటంటే రీసెంట్లీ, లేట్లీ, ఆఫ్ లేట్. ఈ మూడు కూడా ఒకటే మీనింగ్ వస్తాయి. అంటే సపోజ్ ఇప్పుడు ద కార్ హ్యాస్ అరైవ్డ్ లేట్లీ అన్న సెంటెన్స్ తీసుకుంటే జనరల్లీ చాలామంది ఏంటంటే లేట్లీ అని అంటే లేట్గా కార్ వచ్చింది అనుకుంటారు. బట్ నాట్ లైక్ దట్. లేట్లీ అంటే రీసెంట్లీ అన్నమాట. ఇంకా ఆఫ్ లేట్ అన్నా కూడా రీసెంట్లీ. సో అలా నెక్స్ట్ సో ఫార్, టిల్ నౌ, ఇంకా చాలా వర్డ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చూడండి, ద కార్ హ్యాస్ జస్ట్ అరైవ్డ్. ఇక్కడ జస్ట్ అనేది ఐడెంటిఫికేషన్ వర్డ్. మై పేరెంట్స్ హ్యావ్ గాన్ అవుట్ జస్ట్ నౌ. ప్రజెంట్ పర్ఫెక్ట్కి ఇంకా కొన్ని ఐడెంటిఫికేషన్ వర్డ్స్ ఉన్నాయి. అవి ఎట్ అండ్ స్టిల్ అనమాట. అయితే ఈ ఎట్ అండ్ స్టిల్ అనేవి సెంటెన్సెస్లో ఎలా వాడాలి ఒకసారి చూద్దాం. అయితే ఎట్ ఈజ్ యూజువల్లీ బిఫోర్ సంథింగ్ హ్యాపన్స్ అనమాట. అంటే ఏదైనా జరగవలసి ఉంది అని చెప్పే సెంటెన్స్లో మనం ఎట్ అనేది వాడతాం. అదే స్టిల్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు డినోట్ ద థింగ్ విచ్ కంటిన్యూస్ టు హ్యాపెన్ అండ్ హ్యాస్ నాట్ స్టాప్డ్ హ్యాపెనింగ్ అనమాట. అంటే పాస్ట్లో అది స్టార్ట్ అయింది, ఇంకా ఇప్పుడు కంటిన్యూ అవుతోంది అన్న సెంటెన్స్ మనం చెప్పేటప్పుడు ఆ సెంటెన్స్లో స్టిల్ అనేది వాడతాం. ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇక చూడండి, ద వైస్ ప్రెసిడెంట్. ఫస్ట్ సెకండ్ సెంటెన్స్ చూద్దాం. ద వైస్ ప్రెసిడెంట్ హ్యాస్ నాట్ డిక్లేర్డ్ ద రిజల్ట్స్ ఎట్. అంటే వైస్ ప్రెసిడెంట్ రిజల్ట్స్ని డిక్లేర్ చేయవలసి ఉంది. దాని మీనింగ్ ఏంటి అంటే ఇంకా వైస్ ప్రెసిడెంట్ రిజల్ట్స్ని డిక్లేర్ చేయలేదు. సో అదే స్టిల్ అంటే ద వైస్ ప్రెసిడెంట్ హ్యాస్ స్టిల్ నాట్ డిక్లేర్డ్ ద రిజల్ట్స్. అంటే పాస్ట్లో కూడా రిజల్ట్ డిక్లేర్ చేయలేదు, ఇప్పటికీ రిజల్ట్ డిక్లేర్ చేయలేదు. అంటే డీలే అవుతున్న ప్రాసెస్లో మనం స్టిల్ అన్నది వాడతామన్నమాట. బట్ ఇక్కడ యూసేజ్ ఎలా ఉండాలి అంటే ఎట్ అన్నది ఎప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్లో ఉండాలి. అంటే ఆఫ్టర్ నాట్ అనమాట. ఆఫ్టర్ నాట్ అంటే ఇక్కడ ద వైస్ ప్రెసిడెంట్ హ్యాస్ నాట్ డిక్లేర్డ్ ద రిజల్ట్స్ ఎట్. అదే స్టిల్ అయితే బిఫోర్ నాట్ ఉండాలి. ద వైస్ ప్రెసిడెంట్ హ్యాస్ స్టిల్ నాట్ డిక్లేర్డ్ ద రిజల్ట్స్. ఇక్కడ ఆఫ్టర్ నాట్ అంటే ఐ మీన్ నెగిటివ్ సెంటెన్స్ తర్వాత అని అర్థం. సో అలా మనం ఎట్ అండ్ స్టిల్ అనేవి సెంటెన్సెస్లో వాడతాం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ రెండు కలిపి ఒకే సెంటెన్స్లో మనం వాడకూడదు. ఇక్కడ చూడండి, ద వైస్ ప్రెసిడెంట్ హ్యాస్ స్టిల్ నాట్ డిక్లేర్ ద రిజల్ట్స్ ఎట్. సో ఈ రెండు కలిపి మనం ఒకే సెంటెన్స్లో వాడకూడదు. బికాస్ ఎయిదర్ మనం స్టిల్ యూజ్ చేసినా ఆర్ ఎట్ యూజ్ చేసినా ఆ సెంటెన్స్ మీనింగ్ అన్నది సిమిలర్గానే ఉంటుంది. ఆ రెండు అన్నది మనం ఒకే సెంటెన్స్లో వాడకూడదు, స్టిల్ అండ్ ఎట్ అనేది. అండ్ ఎట్ తోటి ఒక స్పెషల్ స్ట్రక్చర్ ఉంది, అదొకసారి చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఆర్ ఈజ్ ఆర్ ప్లస్ ఎట్ టు ప్లస్ ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ద వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎట్ టు డిక్లేర్ ద రిజల్ట్స్. And next, the vice president has not declared the results yet.
ఇక్కడ ఏంటంటే స్ట్రక్చర్స్ డిఫరెంట్ కానీ మీనింగ్ అన్నది సేమ్. మనం ద వైస్ ప్రెసిడెంట్ హ్యాస్ నాట్ డిక్లేర్డ్ ద రిజల్ట్స్ ఎట్ని ఎట్ 2తో కూడా రాయొచ్చు ఇలాగా. సో మీనింగ్ అన్నది మారదు, బట్ స్ట్రక్చర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. అది స్పెషల్ స్ట్రక్చర్ ఎట్ 2 తోటి. సో ఎట్ అండ్ స్టిల్ అనేవి ఎలా వాడాలో తెలిసింది కదా. ఇప్పుడు అలాగే ఎవర్ అండ్ నెవర్ కూడా ఉన్నాయి. ప్రెజెంట్ పర్ఫెక్ట్కి ఐడెంటిఫికేషన్ వర్డ్స్ అనమాట. అది ఎలా వాడాలో చూద్దాం ఒకసారి. ఎవర్ అంటే ఎట్ ఎనీ టైం, అంటే మనకి తెలుగులో ఎప్పుడు, ఎల్లప్పుడు, లేదంటే ఎప్పటికైనా అన్న మీనింగ్ వస్తుంది. నెవర్ అంటే నథింగ్ బట్ నెగిటివ్ ఫామ్ ఆఫ్ ద ఎవర్ అనమాట. అంటే ఎప్పటికీ కాదు. ఇది ఎక్కువ నెవర్ అనేది మనం నెగిటివ్గా చెప్పాలన్నప్పుడు నెవర్ అనేది యూస్ చేస్తాం. అయితే ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యావెంట్ ఎవర్ బీన్ హియర్ బిఫోర్. ఐ హ్యావెంట్ అన్నా హ్యావ్ నాట్ అన్నా పర్వాలేదు. ఐ హ్యావ్ నాట్ ఎవర్ బీన్ హియర్ బిఫోర్ ఇలా అయినా అనొచ్చు. లేదంటే ఐ హ్యావ్ నాట్ తీసేసి, అంటే ఎందుకంటే నెవర్లోనే నాట్ ఉంటుంది. మనం నెవర్ అయితే ఎప్పుడైతే సెంటెన్స్లో యూజ్ చేస్తున్నాం అని అంటే దాంట్లో మళ్ళీ ఇంకా నాట్తో పని ఉండదు. నెవర్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ నెగిటివ్ సెంటెన్స్ అనమాట. సో ఇంకా నాట్ రాయని అవసరం లేదు. ఐ హ్యావ్ నాట్ ఎవర్ బీన్ హియర్ బిఫోర్ని మనం ఐ హ్యావ్ నెవర్ బీన్ హియర్ బిఫోర్ అని కూడా రాయొచ్చు. సో దాని అర్థం ఏంటంటే నేను ఇంతకుముందు ఎప్పుడూ ఇక్కడ లేను అన్న మీనింగ్ వస్తుంది తెలుగులో. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, వేర్ హ్యావ్ యూ గాన్. ఇవన్నీ ఏంటంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్స్ అనమాట. వేర్ హ్యావ్ యూ గాన్. వేర్ హ్యావ్ యూ గాన్ అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని తెలుగులో. అయితే ఇది యూజువల్లీ మనం ఎప్పుడు అంటామంటే ఎవరైనా ఎక్కడికో వెళ్ళినప్పుడు, వాళ్ళతో మనం ఫోన్లో మాట్లాడినప్పుడు, అంటే మన ఎదురుగా లేకుండా వాళ్ళతో మనం ఫోన్లో మాట్లాడినప్పుడు, అలాగా కనపడని వ్యక్తితో మాట్లాడినప్పుడు వేర్ హ్యావ్ యూ గాన్ అని అంటాం. అండ్ వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ దీస్ డేస్. నీవు ఇంతకాలం నువ్వెక్కడున్నావు అని చెప్పడానికి వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ దీస్ డేస్ అంటాం. ఇది జనరల్లీ మనం అతను వెళ్ళి వచ్చేసిన సిచ్యుయేషన్లో, అంటే మన ముందు ఉన్నప్పుడు వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ దీస్ డేస్, నువ్వు ఇంతకాలం ఎక్కడున్నావు అని క్వశ్చన్ చేయొచ్చు. సో వేర్ హ్యావ్ యూ గాన్కి వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ దీస్ డేస్కి చిన్న డిఫరెన్స్ ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రజెంట్ పర్ఫెక్ట్. అయితే ఇక్కడ ఇంకొక నోట్ ఉంది ఏంటంటే, మనం ఇందాక చెప్పుకున్నాం స్టిల్ ఎట్ అన్నది ఒకే సెంటెన్స్లో వాడకూడదు అని చెప్పి. బట్ ఇక్కడ నెవర్ ఎవర్ అన్నవి ఒకే సెంటెన్స్లో వాడచ్చు, అంటే ఆ రెండు టుగెదర్ వాడచ్చు మనం. హీ హ్యాస్ నెవర్ ఎవర్ లైడ్ టు మీ అంటే అతను ఇంతకుముందు నాకు ఎప్పుడు అబద్ధం చెప్పలేదు, ఇక ముందు కూడా చెప్పడు. అంటే ఇప్పటి వరకు చెప్పలేదు, ఇంకా ముందు కూడా చెప్పడు అని అర్థంలో మనం హీ హ్యాస్ నెవర్ ఎవర్ లైడ్ టు మీ అని అంటాం. సో అయితే నెవర్ ఎవర్ అన్నవి మనం టుగెదర్ యూస్ చేయొచ్చు, బట్ ఎట్ స్టిల్ అన్నవి మనం ఒకే సెంటెన్స్లో వాడకూడదు. సో that is about present perfect. I hope you like this video. If you like it, give a big thumbs up and don't forget to subscribe. Thanks for watching and see you in the next video.